హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు మినప గారెలు అండి. మినపప్పు గారెలు చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్టీగా. ముందుగా దీనికి కాంపిటీషన్గా చికెన్ కూర కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందుకు మనకు కావాల్సిన వస్తువులు ఏంటో, మినపప్పు అయితే ఒక 250 గ్రామ్ వరకు, ఒక గ్లాస్ అండి. ముందుగా శుభ్రంగా 3 సార్లు కడిగేసి నానబెట్టేశానండి. 4 గంటల పాటు నానబెట్టేసిన తర్వాత నీళ్లు లేకుండా ఇట్లా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పట్టితే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా మరీ బరకలు కాకుండా ఒక రకంగా మనం మిక్సీ పట్టేసి వేరొక పాత్రలో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇందులోకి కావలసినది నెక్స్ట్ ఉల్లిపాయ అండి. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒక తీసుకొని సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసుకోవాలండి. రుచికి కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2 పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసి ఈ విధంగా వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి. నేనైతే వంట సోడా అనేది వాడటం లేదు. వంట సోడా లేకపోయినా చాలా అంటే చాలా బాగుస్తాయి వడలు. మళ్ళీ వచ్చి నూనె అయితే ఎక్కువగా లాగదండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా అంతా కలిసేటట్టు మనం ఒకసారి కలుపుకొని, ఒకసారి చేతి కడుక్కొని ఈ విధంగా ఉండల్లాగా చేసి చేత్తో ఈ విధంగా వడలు కనుక చుట్టినట్లయితే మనకు పర్ఫెక్ట్గా వడలు వస్తాయండి. మీకు కనుక ఇలా చేయడం ఇష్టం లేకపోతే ఒక కవర్లో కూడా వేసి వడలు చేసుకోవచ్చండి. నాకైతే ఇలా అలవాటు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాగా కనుక చేసినట్లయితే పర్ఫెక్ట్గా వడలు రావడం ఖాయమండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాని తర్వాత ఒకటి వడలు వేసుకోవాలండి. విధంగా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసి రెండో పక్కకు తిప్పుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా చూడగలరండి. దీనికి కాంబినేషన్గా చికెన్ కూర కూడా ఉందండి. అది నా ఛానల్లో ఉంది. దీనికి వడలు చేసుకొని ఆ చికెన్ కర్రీ కన్నా చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక గరిటెతో మనం రెండో పక్కకి టర్న్ చేసుకోవాలండి. చాలా ఈజీగా మనము వడలైతే ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.